అంటే ఆహార ద్రవ్యోల్బణ సూచీలో ఏ అంశాలు తీసుకొని భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారంటే ఆహార వస్తువులు అంటే ఆహార ఉత్పత్తులు తీసుకుంటారు. మరి ఈ సూచీలో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తారని అడిగితే ఆహార వస్తువులకే ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. మరి 2024 ప్రకారం మన దేశంలో ఆహార ద్రవ్యోల్బణం 7.5% అండి. ఆహార ద్రవ్యోల్బణం 7.5% ఉంటే ప్రధాన ద్రవ్యోల్బణం 5.4% ఉంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. మరి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 5.4% ఉంటే కోర్ ఇన్ఫ్లేషన్ 4.3% ఉంది. అంటే మన దేశంలో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కంటే ఫుడ్ ఇన్ఫ్లేషనే ఎక్కువ ఉంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కంటే ఫుడ్ ఇన్ఫ్లేషనే ఎక్కువ ఉంది. అంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఏం తీసుకుంటారో ఇప్పుడే మనం చదువుకున్నాం. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో తీసుకునేవి తయారీ వస్తువులు, మరి పెట్రోలియం, శక్తి, లూబ్రికేట్, ప్రాథమిక వస్తువులు, ఇవన్నీ 697 వస్తువులు తీసుకుంటారు. కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్కు సంబంధించిన వస్తువులు తీసుకుంటారు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ నిత్యావసర వస్తువులు, ఆహార వస్తువులకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఎక్కువగా ఏ ద్రవ్యోల్బణం కనపడుతుందంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆహార ద్రవ్యోల్బణం అనేది కనపడుతుందండి.